అయితే ఇంత ఉదాత్తమైనటువంటి భావాలతో కూడినటువంటి భారతీయుల యొక్క మంచితనాన్ని చేతగానితనంగా భావించడం విదేశీయుల యొక్క సంకుచిత స్వభావానికి నిదర్శనం. ప్రాచీన కాలం నుండి మనం గమనిస్తే భారతీయులు మత ప్రాతిపదిక మీద జీవితాన్ని సాగించినట్లుగా కనిపించదు. ఎందుకని అంటే భారతదేశంలో సింధు నది నాగరికత ప్రాంతం అంతా కూడా ఒక జీవన విధానం కొనసాగుతూ వచ్చింది. ఇది ఆర్ష జీవన విధానం లేదా వైదిక జీవన విధానం లేదా సనాతన జీవన విధానం అంటారు. కలిసి సనాతన ధర్మం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ సనాతన ధర్మాన్నే ఇటీవలి కాలంలో హిందూ ధర్మం అని కూడా అంటున్నాం. అయితే హిందూ ధర్మం అని అనకూడదు, ఇది సనాతన ధర్మమే అని కొందరు అన్నప్పటికీ హిందుత్వం అనేది బాగా ప్రచారంలోకి వచ్చిన పదం కాబట్టి ఇక హిందుత్వాన్ని తక్కువ భావనతో గాని విపరీతార్థంతో గాని తీసుకోకుండా సనాతన ధర్మమే హిందూ ధర్మం అని గ్రహిస్తే మంచిది. మరి ఈ ధర్మం ఏం చెప్పింది అనేది మనం ఒకసారి గమనించి ఇతర మతాలకి ధర్మాలకి ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసుకుంటే ప్రపంచం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడే అంశాలు మనకి ఈ సనాతన ధర్మంలో ఉన్నాయనే సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2023 సెప్టెంబర్ 15వ తేదీన మద్రాసు హైకోర్టులో జస్టిస్ శేషసాయి గారు సనాతన